ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పట్టణ ప్రజలతో తమ ఆనందాన్ని పంచుకోవటానికి ఆత్మీయత పెంచుకోవటానికి అసంఖ్యాకంగా వేయించేసిన మీ అందరితో ఆత్మీయంగా ముచ్చటించేందుకు వేయించేసి ఉన్న ఆనరబుల్ సీఎం గారిని స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వారిని స్వాగతించారు. ఆనరబుల్ మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, అదిగో ఆనరబుల్ సీఎం గారు మున్సిపాలిటీ పరిధిలో ప్రతి పదం ప్రగతి వైపు, ప్రతి పథకం ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి కోసం, ఆదిలాబాద్ పట్టణ ప్రజల సంక్షేమం కోసం సకల జనహితంగా సాగుతోన్న ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం పక్షాన సిఎస్ఆర్ నిధులతో హెచ్డిఎఫ్సి ఆనరబుల్ సీఎం గారు అక్కడ హెచ్డిఎఫ్సి రీజనల్ హెడ్ ఉన్నారు వెంకటేష్ శిలావార్. సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలకి సదుపాయాలు, ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే కొరకు రణం చేసే రేవంత్ విద్యార్థులకి బంగారు భవిష్యత్తునివ్వాలి తెలంగాణ. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, పిదతాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల రెండేండ్ల పండుగ మీ అందరితో ఆనందం పంచుకోవటానికి అడవుల ఖిల్లా, ఆకుపచ్చని జిల్లా, ఆత్మీయతకు, అభిమానానికి, అనురాగానికి, అచ్చమైన ప్రేమకు, స్వచ్ఛమైన పట్టింపుకు నిలమైన ఆదిలాబాద్ వేయించేసిన ముఖ్యమంత్రి గారికి అందరం లేచి నిలబడి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు సత్కరిస్తూ ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలు, సభాధ్యక్షులు, ఆనరబుల్ లోకల్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఆనరబుల్ సీఎం గారిని సత్కరించారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ గారు, మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ ఆనరబుల్ సీఎం